వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం ఇవాళ మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది. మిగిలిన అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇక తెలంగాణలో వర్షాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ని మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, నిన్న నుంచి కొనసాగుతున్నటువంటి రెడ్ అలర్ట్ అదే విధంగా కొనసాగుతుంది. అయితే నిన్న కొంత ఎక్కువ జిల్లాలకు ఉండగా ఈ రోజు మాత్రం 3 జిల్లాలకు మాత్రమే రెడ్ అలర్ట్ ఉంది. ఇంకా మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు అన్నింటికీ కూడా ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్కడ ఉండేటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులను ప్రకటించింది విద్యాశాఖ. హెవీ రైన్స్ ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే నిన్నటి నుంచి అనేక ప్రాంతాల్లో మనం చూస్తే గడిచినటువంటి 24 గంటల్లో దాదాపు 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ప్రధానంగా మనం హైదరాబాద్ నగరంలో నిన్న కొంత తక్కువగా ఉన్నప్పటికీ మిగతా జిల్లాల్లో మాత్రం కొంత ఎక్కువగా వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూస్తే అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఇక జడ్చర్లలో ఇటు మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి జడ్చర్లలో 12.5, పరిగిలో 12.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాల్లో 8 నుంచి 10, 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ పరిధిలో నిన్న ఉదయం నుంచి కూడా జల్లులు అయితే అదే విధంగా పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొంత ఎక్కువగా పడగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం నార్మల్గా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ నగరంలో ముసురు పట్టింది. ఎక్కడ కూడా తగ్గనటువంటి పరిస్థితి. అదేవిధంగా ముసురు కొనసాగుతుంది. నిన్న సాయంత్రం కొద్ది 2-3 గంటల పాటు తెరిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం ముసురు వచ్చింది. అది అదేవిధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా హైదరాబాద్ నగరంలో కొన్ని పాఠశాలలకు పాఠశాలలకు అందరికీ కూడా హాఫ్ డే ఇవ్వడం, అదేవిధంగా ఇటు ఐటీ ఎంప్లాయీస్కు సంబంధించి కొంత వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పనిచేసుకునేటువంటి వెసులుబాటు ఇవ్వడం, అనేక ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా వస్తుందన్నటువంటి నేపథ్యంలో అనేక కాలనీలు అదేవిధంగా బస్తీల్లో కొంత అప్రమత్తంగా ఉన్నారు పబ్లిక్ కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు. ఇక అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి మార్కెట్ స్ట్రీట్స్ అన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుసగా ముసురు అదేవిధంగా పట్టడం కారణంగా చిరు వ్యాపారులు, రోడ్పై ఉండేటువంటి టిఫిన్ సెంటర్లు కానీ, ఉదయం సాయంత్రం పనిచేసేటువంటి టిఫిన్ సెంటర్లు, అదేవిధంగా రెగ్యులర్గా ఉండేటువంటి చిరు వ్యాపారులు ఎవరు కూడా రోడ్డు మీదకి రానటువంటి పరిస్థితి. గడిచిన 24 గంటలు అదేవిధంగా ఈరోజు కూడా పూర్తిగా ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత సిటీలో మాత్రం జనజీవనానికి కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షాలతో అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కూడా నిండుకుండలాగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా అనేక ప్రాంతాల్లో చెరువులు నిండిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో భారీ వర్షం వస్తే అక్కడ ప్రమాదాలు జరగకుండా అవసరమైనటువంటి చర్యలను జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి లేక్స్ ఇంజనీరింగ్ విభాగం తీసుకుంటుండగా, ఇక నాలాల వద్ద అవసరమైనటువంటి పరిస్థితిని మ్యాన్హోల్స్, నాలాల వద్ద అయితే జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అందుకోసం అవసరమైనటువంటి పనులు తీసుకుంటుంది, పనులు చేస్తున్నారు. ఇక హైడ్రాకు సంబంధించి ఎక్కడైనా నీరు నిలబడితే వెంటనే ఆ నీటిని తొలగించే విధంగా అవసరమైనటువంటి చర్యలను హైడ్రాకు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు మ్యాన్హోల్స్ పైన ఉండేటువంటి చెత్తనంతా కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి శానిటైజేషన్ వర్కర్స్ దాదాపు 18,000 మంది ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీళ్ళు పనిచేస్తుంటారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో రోడ్లపైన నీరు నిలిచిపోయి అదేవిధంగా మ్యాన్హోల్స్ లో ఉండేటువంటి చెత్తనంతా కూడా వాళ్ళు తొలగిస్తున్నారు. రాముడు, అంటే హైదరాబాద్ లో ఈ రోజు వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏ ప్రాంతంలో ఎక్కువగా రెయిన్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఈ రోజుకు సంబంధించి ఏం చెప్పారు? హైదరాబాద్ వాతావరణం హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి జిల్లాల్లో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ జిల్లాతో పాటు ఇటు రంగారెడ్డి, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి, దాంతోపాటు వికారాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాల పరిధిలో కొంత
హెవీ రెయిన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా ఆ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే నాలాలన్నీ కూడా ఓ లెవెల్లో పొంగుతున్నాయి. మనం చూస్తే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో కూడా భారీగా వరద పెరిగింది. వాటికి వచ్చేటువంటి వరద తీవ్రత ఎక్కువగా ఉండడం కారణంగా హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి దాదాపు 8 గేట్లను ఓపెన్ చేశారు. 7,900 క్యూసెక్ల వరద నీరు కిందికి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ప్రాంతం నుంచి కూడా వరద మూసీలోకి వెళ్తుంది. దాదాపు 12,100 క్యూసెక్ల వరద నీరు మూసీలోకి వెళ్తుంది. ఈ విధంగా దాదాపు 9,000 క్యూసెక్ల వరద నీరు మూసీలోకి వెళ్తుండడంతో ఇటు ముసారాంబాగ్ బ్రిడ్జ్ కానీ అదేవిధంగా ఈ మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే లోతట్టు బ్రిడ్జీలు ఉన్నాయో అదేవిధంగా మూసి ఆనుకొని ఉండేటువంటి రోడ్లన్నింటినీ కూడా ట్రాఫిక్ పోలీసులు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిటీలో కొంత హెవీగా రెయిన్స్ వస్తే మరిన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానమైనటువంటి రోడ్లలో ఇటు కూకట్పల్లి, అదేవిధంగా మూసాపేట్ వై జంక్షన్, దాంతోపాటు అమీర్పేట్, మైత్రివనం, పంజాగుట్ట, లక్డీకాపూల్, ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైన నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మలక్పేట, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా కొంత వర్షం కష్టాలు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాముడు.